ప్రతి ఒక్కరిపై సంపూర్ణ పోషకాహారంపై అవగాహన కల్పించే దిశగా పోషణ పక్షం 2025 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 9 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు తహసీల్దార్ షేక్ హరీఫా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలింతలు, గర్భవతులు, కిషోర బాలులు, 9 సంవత్సరాలలోపు బాలబాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం లభించే కూరగాయలు, వివిధ వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కిషోర బాలలకు అన్నప్రాసన చేశారు. పోషణ్ సాంకేతికత సంప్రదాయాల సమ్మేళనంతో పిల్లలు, మహిళలకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ ఊరిలో పోషకాహార లోపం లేకుండా అందరికీ ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని గజ్వేల్ సిడిపిఓ సరిత, ములుగు ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత తెలిపారు. గజ్వేల్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో 11 సెక్టార్లలో 275 అంగన్వాడీ స్కూళ్లు ఉన్నాయని, అన్ని స్కూళ్ల పరిధిలో పోషణ పక్షం కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోషణ పక్వాడ అనేది ఇది పిల్లల్లో గర్భవతిగా ఉన్నప్పటి నుండి మంచి ఆహారం తీసుకుంటే పిల్లలు పోషకాహార లోపానికి గురికారనే ఉద్దేశంతో 1000 డేస్ ఇంపార్టెన్స్ ఇందాక సిడిపో గారు మేడం కూడా చెప్పారు. దాని మీద వీళ్ళకి ఈరోజు సిబి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ వీటికి కూడా అవగాహన కల్పించడం కోసమే ఇక్కడున్న మదర్స్ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. దానికోసము వివిధ రకాల ఆహార పదార్థాలను ఒక 100 రకాల వరకు వంటలను చేసి చూపించడం జరిగింది. అక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరిగింది. పోషణ పక్వాడ అంటే మనకు ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. ఇది 2018 నుంచి స్టార్ట్ అయింది. మనం సామూహిక శ్రీమంతాలు, తర్వాత అన్నప్రాసనలు మనకు మెయిన్గా అవన్నీ చేసుకుంటుంటాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి బాబు కానీ పాప 2 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి ఏమేమి ఆహారం తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తుంటాము. మా స్కూల్ దగ్గర, అంగన్వాడీ స్కూల్ దగ్గర పిల్లలకైనా మాకైనా మంచి పోషణ అందిస్తారు. మాకు రోజు ఎగ్, పప్పు, పిల్లలకి రోజు గుడ్డు పెడతారు. మాకు ఇట్లా రోజు గుడ్డు పెడతారు, పాలు ఇస్తారు. మేము రెగ్యులర్గా అక్కడ వెళ్ళి తినేసి వస్తాం. మేడం వాళ్ళు ఇట్లా మంచి సలహాలు ఇస్తారు, ఎలా ఉండాలి, ఎలా తినాలి, పిల్లలకు డెలివరీ కాగానే పాలు ఎలా ఇవ్వాలి, తల్లి ఎలా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి అనేది అన్నీ చెప్తారు మాకు.